నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క సిలువ యాగము గురించి, సిలువ యొక్క ప్రయాణం గురించి, ఆయనకు ఎటువంటి శ్రమలు అనేది ఆయన అనుభవించాడనే విషయాన్ని మనము ఈ యొక్క అంశాల ద్వారా మనం తెలుసుకుందాం. నేటి అంశము యేసుకు ఎందుకు ముళ్ళ కిరీటం అనేది రోమా సైనికులు పెట్టారు అనే విషయాన్ని మనం చర్చించుకుందాము, ధ్యానించుకుందాము. మరి ఈ యొక్క ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అదేవిధంగా దేవుని యొక్క పరిచర్యను అనేక మందికి షేర్ అయినట్లు మీరు ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఈ యొక్క వర్తమానము మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా మీ సహోదరిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనము నుండి మరి 5వ వచనము వరకు మనం ధ్యానించుకున్నట్లయితే అక్కడ రోమా సైనికులు యేసు ప్రభుని బంధించి మరి ఆయనను ఒక బందీ గృహములో పెట్టి యూదుల రాజు నువ్వేనని చెప్పి, శుభమని చెప్పి ఆయనను హేళన చేస్తూ ఒక ముళ్ళ కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టి మరి ఎగతాళి చేస్తున్నారు. అసలు ఎందుకు రోమా సైనికులు యేసు ప్రభుకి ముళ్ళ కిరీటాన్ని పెట్టారు అనే విషయాన్ని మనం ఆలోచించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటంటే మనము కూడా మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణకి, పరిశుద్ధాత్మ మరి ధ్యానానికి కూడా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్తుంది. ఆదికాండము 3వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే మొదటి ఆదాము మానవుడు వలన నేల శపింపబడింది. దేవుడు శపించబడిన తర్వాత ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఏంటంటే మానవుడిని మరి శపించినప్పుడు అది ముళ్ళ తొప్పలను, గచ్చు పొదలను నీకు మొలిపించును అనేది విషయాన్ని మీరు గమనించండి. అది ఎందుకంటే ముళ్ళ పొదలతో మరి అప్పటి వరకు కూడా ఏదైనా తోట ఎంతో సుందరముగా, ఎంతో అందముగా ఉన్న ఆ యొక్క తోట నుండి ఆదాము మానవుడు ఎప్పుడైతే బయటికి త్రోయబడుతున్నాడో మరి నేల శపింపబడిందో దేవాది దేవుడు మానవుడికి క్లియర్గా చెప్తున్నాడు. ఆ ముళ్ళ పొదలను, ఆ యొక్క ముళ్ళతో ఉన్న ఆ నేలను నువ్వు సేదపరిచి, సేదపరిచిన తర్వాత దాని యొక్క ఆహారాన్ని నువ్వు తింటావని దేవుడు మంచిగా ఉన్న నేలను, సుందరంగా ఉన్న నేలను, ఆశీర్వదింపబడిన నేలను ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆ పాపం వలన నేల శపింపబడింది. ఎప్పుడైతే శపింపబడిందో మరి ఈ యొక్క కడపటి ఆదామైన యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలుకు రాజుగా రావలసినది, ఇశ్రాయేలు రాజుగా ఆయన వచ్చి ఉన్నాడని ఇశ్రాయేలు గ్రహించక వారు మరి సిలువ వేయమని కేకలు వేస్తూ కూడా ఆయనను ఎగతాళి చేశారు, ఆయనను త్రోసివేశారు, ఆయన తృణీకరించారు. నువ్వు మాకు వద్దు అని చెప్పి మరి ఆయన దగ్గరగా వచ్చిన, ప్రేమగా వచ్చిన ఆ మెస్సైను వారు తృణీకరించారు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు రాజు కొరకు ఎదురు చూస్తున్నారని, రాజ్యం కొరకు ఎదురు చూస్తుందని రోమా సైనికులు వారు తెలియకుండానే, వారికి అవగాహన లేకుండానే ఆ యూదుల రాసే ఆ మెస్సయ్యే ఆయననే ఎగతాళి చేస్తూ, ఆయననే అవమానిస్తూ ఆ ముళ్ళ కిరీటం అనేది తల మీద ఉంచారు. ఎందుకు ముళ్ళతో ఆయనను అల్లి ఆయన తల మీద పెట్టారంటే ఎప్పుడైతే ఆదాము పాపము చేసి నేల అనేది శపింపబడిందో ఆ ముళ్ళతోనే ఆ శాపాన్ని తీసివేయడానికి నేల మీదకి రారాజుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నేల శపింపబడిన ఆ యొక్క మానవుడు వలన కలిగినది ఎప్పుడైతే కడపటి ఆదామైన యేసయ్య రారాజు, సమాధానకర్త, మరి యూదులకు రాజైన మెస్సయ్య ఏం చేస్తున్నాడంటే ఆ నేల శాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన భరిస్తూ ముళ్ళ కిరీటం అనేది ఆయన పెట్టుకుంటాడు. ఈ యొక్క మరి ప్రణాళిక, ఈ యొక్క సిద్ధపాటు ఇది పరలోకము నుండే ఇవ్వబడింది. ఎందుకంటే ఆయన టచ్ చేయాలన్నా, ఆయనను ముట్టుకోవాలన్నా, ఆయనను ఎగతాళి చేయాలన్నా, ఆయనను కొట్టాలన్నా పరలోకములో అనుమతి లేకుండా
యేసు ప్రభుని టచ్ చేయడం ఎవరికి సాధ్యం కాదు భూలోకంపై. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఎందుకంటే గెత్సేమనే తోటలో ఆయన బయటికి వస్తున్నప్పుడు ఇస్కరియోతు యోధ, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు అని చెప్పి మరి రోమా సైనికులు మరి చెప్పినప్పుడు వాళ్ళు వెతుకుతూ ఉంటారు, వాళ్ళు యేసు ప్రభు గురించి ఎదుగుతుంటప్పుడు ఆయన తన తానుగా వారు ముందుకు వెళ్ళి, మీరు ఎవరి గురించి వెతుకుతున్నారు అని ఆ సైనికులు అడిగినప్పుడు, మేము నజరేయుడైన యేసుని ఎదుగుతున్నాము అన్నప్పుడు ఆయనను నేనే అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పినప్పుడు ఆ సైనికులందరూ కూడా వెనక్కి తగ్గి నేల మీద పడిపోతారు. అయాం అన్నప్పుడు నేనే ఆయనను అన్నప్పుడు వాళ్ళు వెనక్కి పడిపోతారు. ఎందుకంటే మరి ఆయన ఎక్కడ ఈ యొక్క మాటను మనం చూస్తామంటే నిర్గమాకాండము 3వ అధ్యాయములో మోషే మరి ఆయన పొదలో దేవుడు మాట్లాడుతుంటే, మోషే ద్వారా మాట్లాడుతుంటే, మోషే మరి నీవు ఎవరు అన్నప్పుడు ఆయన అంటాడు, నేను యెహోవాను, నేనే ఆయాం అని చెప్పి అక్కడ ఆయన సంబోధించుకుంటాడు, తను నిరూపించుకుంటాడు ఆ పొదలోని మోషేకి. మరి ఇక్కడ కూడా గెత్సేమనే తోటలో కూడా ఆయన యేసు ప్రభు ఆయనని నేనే అని చెప్పి అయాం అని చెప్పి ఆయన తను కనపరుచుకుంటాడు. ఆయన తను అప్పగించుకుంటాడు సైనికులకి. ఎప్పుడైతే అప్పగించుకుంటాడో ఆ మాట చెప్తారో రోమా సైనికులందరూ కూడా వెనక్కి తగ్గి పడిపోతారు. యేసు ప్రభుని ముట్టుకోవడానికి అంత సాధ్యం కాదు, యేసు ప్రభుని కొట్టడానికి అంత సులువు కాదు, యేసు ప్రభుని ఎగతాళి చేయడానికి అంత ఎవరికి అంత కెపాసిటీ ఉండదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే మరి ఆయన వచ్చినప్పుడు కూడా పరలోకం అంతా కూడా షేక్ అయిపోద్ది. 5వ అధ్యాయం మనం చదువుతూ ఉంటే ఈ ముద్రలు విప్పడానికి ఎవరు అర్హులు? అప్పటికే 12 మంది కూడా కిరీటాలు, మరి మహాదూతలు, ప్రధాన దూతలు అందరూ కూడా ఆయనకి సాగిలి పడతారు. ఆయన వచ్చినప్పుడు 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఈ ముద్రలు ఎవరు విప్పుతారు, ఎవరు వీళ్ళకి సాధ్యం అన్నప్పుడు ఆయన వచ్చి ముద్రలు విప్పుతుంటే పరలోకం అంతా కూడా మరి ఆశ్చర్యంగా షేక్ అయిపోయి ఆయన చూస్తూ ఉంటారు. పరలోకములో ఆయన యొక్క ఘనత, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఔన్నత్యము మరి పరలోకములో మనం ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు భూలోకంపై ఆయన టచ్ చేయడానికి ఎవరికి ఉంది అర్హత? ఎవరికి ఉంది? ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టే అర్హత కూడా ఎవరికి ఉండదు. రోమా సైనికులు కూడా వాళ్ళు తెలియకుండానే మరి వారు అనుకోకుండానే ఈ యొక్క పని చేస్తూ ఉన్నారు. అది ఎక్కడి నుండి వచ్చిందంటే పరలోకము నుండే అది అధికారం అనేది ఇవ్వబడింది. పిలాతు కూడా అడుగుతాడు, నీవు రాజువా, నువ్వు యూదులకు రాజువా అన్నట్టంటే నువ్వు అన్నట్టే, అయితే నిన్ను విడిపించడానికి నాకు అర్హత ఉంది, నాకు అధికారం ఉంది, కాబట్టి నువ్వు చెప్పు, మాట్లాడని యేసు ప్రభు పిలాతుని అడిగినప్పుడు నీకు పరలోకము నుండి ఇవ్వబడితేనే, పైనుండి ఇవ్వబడితే అధికారం తప్ప నన్ను నీవు విడిపించడానికి కానీ, నన్ను బంధించడానికి కానీ, నన్ను విడుదల చేయడానికి కానీ నీకు అర్హత లేదని పిలాతుకి యేసు ప్రభు స్వయంగా చెప్తాడు. ఈ విషయాన్ని మీరు ఆలోచించండి. అందుకనే పరలోకం నుండి అధికారం ఇవ్వబడితేనే కానీ యేసు ప్రభుపై ఏ యొక్క హాని కానీ, ఏ యొక్క చేయి కానీ ఆయన మీద పడదు. కానీ రోమా సైనికులు ఆయన కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారంటే మరి మొదటి ఆదామైన ఆయన నుండి నేల శపింపబడింది. ఆ నేల శాపాన్ని, ఆ ముళ్ళ పొదన్ని, ఆ ముళ్ళటిని అన్నిటినీ కూడా తీసివేయడానికి యేసు ప్రభువు ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. మొదటి ఆదాము చేసిన శాపము, చేసిన తప్పు వల్ల నేల శపింపబడింది. నేల ముళ్ళ పొదలతో, ముళ్ళ రాళ్లతోని ఆయన అది శపింపబడిన నేలగా దేవుడు శపించేశాడు. ఆ నేల శాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభు ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. సర్వ మానవాళి కోసం శాపము నుండి విడుదల కలగ చేయడానికి, నేల భూమిపై ఉన్న శాపాన్ని తొలగించడానికి ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నారు. అందుకనే రోమా సైనికులు ఆయనకి ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఈ విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి మనము యేసు ప్రభు మీద ఏది జరిగినా, ఏది అయినా, ఏది మరి చేయాలనుకున్నా అది పరలోకం నుండి ఇవ్వబడితేనే కానీ అధికారము భూలోకంలో ఎవరికి ఆయన టచ్ చేయడానికి
అధికారం లేదు. దేవాది దేవుడు మొదటి ఆదాము ద్వారా పాపాన్ని మరి తీసుకొచ్చిన ఆదాముని నేల శపించాడు. ఈ కడపటి ఆదామైన ఆ నేల నుండి మనలను విడిపించడానికి, శాపము నుండి విడిపించడానికి ఆయన ముళ్ళ కిరీటం అనేది పెట్టుకున్నాడు. అందుకనే యూదుల రాజు నీకు శుభమని చెప్పి వాళ్ళు హేళన చేశారు. కానీ నిజంగా ఆయన రాసే మనల్ని ఏలడానికి, మనల్ని పరిపాలించడానికి, రాబోయే కాలంలో మనల్ని పరిపాలించడానికి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, 21వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఆయన మనల్ని ఏలబోయేవాడు యేసు ప్రభువే, ఆ గొర్రెపిల్లే. అందుకనే ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఉన్నాడు. ముళ్ళ కిరీటం ఆయన అందుకే పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించి మరి ఆయన యేసుక్రీస్తుకి ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టారని ఇప్పటి వరకు మీకు ఏమైనా సందేహాలు ఉంటే, ఒకవేళ అనుమానాలుంటే, ఈ ఒక్క వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడారని నేను నమ్ముచున్నాను. కాబట్టి మనము యేసు ప్రభు 2 పనులు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏంటంటే సర్వమానవాళికి, ప్రతి మనిషికి పాపాన్ని తీసివేయాలని, రెండవదిగా ఇశ్రాయేలు రాజుగా, మనకి రాజుగా ఉండడానికి ఆయన వచ్చాడు. అది 2 పనులు చేశాడు. 2 పనులు చేసి ఆయన పరలోకానికి వెళ్ళాడు. మనము కూడా రారాజుగా ఆయన పరిపాలనలో యుగాలు కూడా 1000 మరి కాలంలో మనకి రాజుగా ఆయన ఉంటాడు. మనం ఆయన బిడ్డలుగా ఆయన పరిపాలనలో మనం జీవిస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి, ఆయన ముళ్ళ కిరీటం పెట్టాడంటే అది ఉత్తునే కాదు, అది సామాన్యమైన విషయం కాదు. ఆయన ముళ్ళ కిరీటం పెట్టాడంటే ఆదాము చేసిన పాపము, శాపము నుండి విడుదల కలగచేయడానికి కడపటి ఆదాయమే యేసు ప్రభు ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకొని రాజుగా నేలను మరి శాపాన్ని తీసివేసి, భూలోక శాపాన్ని తీసివేసి ఒక రాజుగా నిలబడడానికే ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించి ఈ యొక్క వర్తమానము మిమ్మల్ని దీవించి, ఈ వర్తమానం ద్వారా మీరు దీవెన పొందుకొని, ఆశీర్వాదం పొందుకొని, రారాజైన యేసు మీరు ఆరాధించి, సేవించి, గణపరిచి ఆయన మహిమపరుస్తారని నేను నమ్ముచు ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.